కన్నప్ప మూవీకైతే వెళ్ళొచ్చాను నేను. మూవీకి వెళ్ళడమే చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళాను నేను. సో, దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు ఫస్ట్ హాఫ్ చూస్తుంటే లిటరల్‌గా అసలెందుకొచ్చాను నేను మూవీకి అన్న ఫీల్ ఒస్తది. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ మొత్తం కూడా మనకి 'బాహుబలి' స్టోరీని కాపీ కొట్టినట్టుగానే ఉంటుంది. 'బాహుబలిలో' మనకి రాజ్యం కోసం కాలకేయుడు తన 10,000 మంది సైన్యాన్ని తీసుకొనొస్తాడు. ఈ మూవీలో ఒక గూడెంలో ఉన్న వాయులింగం కోసం కాలముకుడు తన 1,00,000 మంది సైన్యాన్ని తీసుకొనొస్తాడు. అక్కడ తల్లిని అవమానించాడు అని చెప్పి కాలకేయుడి తల నరకడం, ఇక్కడ తండ్రి కోసం కాలముకుడి తల నరకడం గానీ, ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేయడం, హీరోయిన్ వెనకాల హీరో తిరగడం గానీ, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ గానీ, హీరోయిన్‌కి బాణాలు వేయడం నేర్పించడం గానీ, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ 'బాహుబలిలో' చూసేసాం కదా అన్న ఫీల్ వస్తది. ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు ఇది కన్నప్ప స్టోరీయేనా అని అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ప్యూర్ కన్నప్ప స్టోరీ లాగుంటది. చాలా ఎమోషనల్‌గా ఉంటది. స్వీట్ అండ్ షార్ట్‌గా ఒక 2 అవర్స్‌లో అయిపోవాల్సిన స్టోరీని అనవసరంగా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేసి 3 అవర్స్ లాగారు అన్న ఫీల్ అయితే వస్తది. ఈ మూవీకి విష్ణు గారి యాక్టింగ్ డెఫినెట్లీ ప్లస్ అనే చెప్తాను. విష్ణు గారి యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా హీరోయిన్ ప్రీతి గారు కూడా ప్లస్ పాయింటే. చాలా బాగా యాక్ట్ చేశారు. తన ఫైట్ సీన్స్ కానీ, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇంకా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ చిన్నదైనా సరే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్లీ మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ గారి ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వెయిట్ చేసేవాళ్ళే. అందులో నేను కూడా ఒకదాన్ని. మూవీ ఎలా ఉంటుంది అంటే బిఫోర్ ప్రభాస్ గారి ఎంట్రీ, ఆఫ్టర్ ప్రభాస్ గారి ఎంట్రీ అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచే అరే ఇప్పుడు మనం స్టోరీలోకి వచ్చాము అన్న ఫీల్ వస్తుంది. ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ మధ్య ఉన్న సాంగ్స్ కానీ అండ్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన బీజిఎం కూడా నాకు అంతగా అనిపించలేదు. అసలు సాంగ్స్ అయితే ఎందుకు ఉన్నాయి అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మ్యూజిక్ బాగా ఇచ్చారు. మెయిన్లీ ప్రభాస్ గారికి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా పడింది అనిపించింది. ఎండింగ్లో సాంగ్ కానీ శివ శివ శంకర అని ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీకి విజువల్స్ కూడా మైనస్ అనే చెప్పుకోవచ్చు. మూవీ షూటింగ్ అయితే న్యూజిలాండ్లో చేశామని చెప్పారు. బట్ నాకైతే ఆ ఫీల్ రాలేదు. ఎక్కడో ఒక స్టూడియోలో సెట్ వేసి తీసారా అన్న ఫీల్ వస్తుంది. ఇంకా అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు శివపార్వతులు అంటే ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో మనకు తెలిసిన యాక్టర్స్ చాలామంది ఉంటారు. కొంతమంది యాక్టింగ్ అయితే నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ మూవీలో విష్ణు గారి అబ్బాయి యాక్ట్ చేశారు. తిన్నడు చిన్నప్పటి రోలు. బట్ తన యాక్టింగ్ ఓకే, చాలా బాగా చేశారు. కానీ డబ్బింగ్ ఎవరితోనైనా చెప్పించుంటే బాగుండేది అనిపించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఒక అహంకారమైన శివభక్తుడి రోల్ అయితే ప్లే చేశారు. ఈ క్యారెక్టర్కి మోహన్ బాబు గారు అయితేనే బాగుంటుంది అన్న ఫీల్ వస్తుంది. నాకు ఎందుకో బ్రహ్మానందం గారిని, సప్తగిరి గారిని సరిగా వాడుకోలేదేమో అనిపించింది. వాళ్ళ ఎంట్రీ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా మనకు నవ్వొచ్చే సీన్స్ అయితే ఉండవు. సో వాళ్ళని కొంచెం వాడుకొని కామెడీ పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఈ మూవీకి వెళ్ళే ముందు అనుకున్నాను భక్త కన్నప్ప స్టోరీ మనందరికీ తెలిసిన స్టోరీయే కదా, ఇంకా కొత్తగా ఏముంటుంది అని అనుకున్నాను. బట్ కొత్తగా ఉంది. ఒక చిన్న పాయింట్ అయితే నేను తెలుసుకున్నాను భక్త కన్నప్ప గురించి. తను పూర్వజన్మలో ఏంటి అనేది అయితే చూపించారు. అండ్ మనకి ట్రైలర్లో మోహన్ లాల్ గారు ఏకలవ్యుడు అనే వర్డ్ అయితే యూస్ చేస్తారు. అసలు ఏకలవ్యుడు ఎందుకు వచ్చాడు, అసలు ఏకలవ్యుడికి భక్త కన్నప్పకి సంబంధం ఏంటి అనే ఒక డౌట్ ఉండిపోయింది నాకు ట్రైలర్ చూసినప్పటి నుంచి. బట్ ఈ మూవీ చూసాక ఒక క్లారిటీ వచ్చేసింది. నేనైతే మూవీకి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే చాలామందికి భక్త కన్నప్ప స్టోరీ తెలిసి ఉండకపోవచ్చు. స్టోరీ కోసమైనా సరే మూవీకి వెళ్ళండి, స్టోరీని తెలుసుకోండి.